ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే అసలు అది ఎత్తకాలి రాష్ట్రం రాదు. వేరే పార్టీ అయితే అయిపోద్ది, రాష్ట్రం నాశనమే. మళ్ళీ అతను వస్తానే మళ్ళీ ఎంత డెవలప్ అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. దీన్ని డెవలప్మెంట్ చేసే శక్తి ఆయన ఒక్కడికే ఉంది. ఏదైనా సరే న్యాయమే చేశాడు, అన్యాయం అయితే చేయలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రజెంట్ వచ్చేసి మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటే వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేన, ఈ మూడు పార్టీల్లో ఇక్కడ గెలిచే ఛాన్స్ ఏ పార్టీకి ఎక్కువగా ఉంది? అలాగే ఇప్పుడు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే చంద్రబాబు గారా? ఈ ముగ్గురులో నెక్స్ట్ సీఎం ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? ఇలాంటి అనేక విషయాలు ఇక్కడ లోకల్లో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదన్నా, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంది. ఎందుకని తెలుగుదేశం? చేసే అభివృద్ధి, జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తుతం మా ప్రాంతం రాజ్యం మొత్తం కానీ మా రాజ్య అభివృద్ధి కానీ బాగుంది కాబట్టి మేము తెలుగుదేశం గెలిచి అనుకుంటాం. ఏమేమి చేశారు అభివృద్ధి 5 సంవత్సరాల్లో? తెలుగుదేశం ప్రభుత్వం ఏమేమి చేసింది? ఏం చేయలేదు, అన్నీ చేసినాయి చక్కగా. మన 33 వేల సేకరించడంలో కానీ, దానిలో హైకోర్టు నిర్మించడం కానీ, సెక్రటరేట్ కానీ తాత్కాలిక నిర్మించినప్పుడు కూడా చాలా బాగా, చాలా అందంగాను సుశాలం రోడ్లు, తాగునీరు ఇబ్బంది చేస్తున్నాం కాబట్టి మేము తప్పకుండా ఏమి గెలిచేదనుకుంటాం. మేము అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం లాస్ట్లో మాత్రమే చేస్తున్నాడు పని, 4.5 సంవత్సరాలు ఏం చేయలేదు అంటున్నారు. మాకు తెలిసి లాస్ట్ ఏం చేయట్లేదు అనుకుంటున్నాం మేమైతే. గత సంవత్సరం ఇంకా ఈ బీజేపీతో డిస్ట్రిబ్యూషన్ నుంచి కొంచెం పని కుంటుపడింది, ఇంతకుముందే బాగా జరిగింది పని. నెక్స్ట్ సీఎం కౌనా అన్న, చంద్రబాబు, జగన్ या पवन? చంద్రబాబు. చంద్రబాబు ఈజ్ మెజారిటీ నాయకుడు. ज़्यादा लोग बोल रहे उन्हें कुछ भी नहीं किया, खाली ये लास्ट एंडिंग में कुछ काम किया। जमते सुनो नहीं जमते सुनो सब बोल रहे हैं, इसलिए अच्छा किया पक्का। जनसेना क्या बोलते भाई, कैसा है जनसेना? सेना एकदम ठीक से बोलता, नाम हे सेनाथ बोलता ऐसा. నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని చంద్రబాబు? అంటే ఎందుకంటే ఇప్పుడు రాజధాని డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు రావాలన్న. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఆగిపోయినా అంటే లేట్ పడుతుంది. రెగ్యులర్గా ఇప్పుడు మళ్ళీ సీఎం ఆయన అవుతాయి, మళ్ళీ ఏంటంటే కంటిన్యూషన్ అవుతాయి. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి, మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు? తెలుగుదేశం కొంచెం అందరికీ పింఛన్లు చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఉంది ఇప్పుడు పొజిషన్. ఎందుకంటే ఆయన ఏది చేయాలన్న ఆయన తర్వాతే, కొత్త వాళ్ళ వల్ల చేయలేరు. వాళ్ళ ఆశ కానీ వాళ్ళు చేసే విధానం వాళ్ళకి రాదు. ఆయన చెడగొడడానికి కొంతమంది మార్గాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గెలవాలని బాగా మనస్ఫూర్తిగా మేము ఓట్లు మట్టుకు ఆయనకి వేస్తాం. ఆయన గ్యారెంటీగా గెలుస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. చంద్రబాబు నాయుడు గట్టిగా రావాలని అందరూ పూజిస్తారు. ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి, మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ. అంటే ఇక్కడ రాజధాని చేశారు, ప్లస్ అభివృద్ధి పనులన్నీ ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ టీడీపీకే ఎక్కువ అనుకూలంగా ఉందన్న. అది అంటే రాజధాని ఏం కట్టట్లే అంటున్నారు, కేవలం గ్రాఫిక్స్ అంటున్నారు. లేదన్న, అనే ఉత్తపోకారే మొత్తం రోడ్లు మొత్తం చాలా వాటికి అయిపోయింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది, వెట్టి యూనివర్సిటీ వచ్చింది, అమృత కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మొత్తం చాలా వాటికి రన్ అవుతుంది అన్న. మళ్ళీ జగన్ వస్తే ఈ మొత్తం ఆగిపోవటం ఏదో సంథింగ్ జరిగింది. ఇక్కడ మంగళగిరి మొత్తం టీడీపీ. నెక్స్ట్ ఎవరు గెలవాలి? నాకు పెళ్ళి 20 ఏళ్ళు అయిందండి. భార్య పిల్లలు ఆనందంతో చాలా హ్యాపీగా ఉన్నా. కన్న తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టట్లా. చంద్రబాబు నాయుడు గారు ఏంది నేను లేని ఓటుని తీరుస్తున్నాడు, ఆయనకే ఓటేస్తా. ఇందులో నో కాంప్రమైజ్. ఆయన ఏం చేశాడు, నా తల్లికి అన్నం పెడుతున్నావు ముద్ద చాలా. ఏ పార్టీ గెలుస్తుంది? అంతే. టీడీపీ గెలిచింది మంగళగిరి నియోజకవర్గంలో, భారీ మెజార్టీతో టీడీపీ గెలిచింది. బాగా జనాలకి బాగుంది, మంచి చేశాడు చంద్రబాబు. రైతులకి, పేదలకి, డోక్రా మహిళలకి అందరికీ చాలా బాగా చేశాడు. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే మంచిగా ఉంటే బాగుంటుంది? చంద్రబాబు వస్తే మంచిగానే ఉంటుంది. ఎందుకని చంద్రబాబు? అంటే ఇప్పుడు ఆగిపోయినవన్నీ మళ్ళీ చేయాలన్నా కానీ ఇంకా ఆయన తప్ప నుంచి వేరే మార్గం కనపడుతుంది అక్కడ. అది అంటే చాలా మంది అంటున్నారు జగన్ ఒకసారి చూద్దామని, మరి వస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చేసే పనులన్నీ ఆగిపోతాయి సగంలో, మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు పెండింగ్ పడతాయి. మ్యాక్సిమం పెండింగ్ పడకుండా ఉంటే పర్లేదు.
పెండింగ్ పడకూడదు అనుకుంటే చంద్రబాబు వస్తాడు, పెండింగ్ పడినా పర్లేదు అనుకుంటే జగన్. నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే మరి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్? చంద్రబాబే. చంద్రబాబు. ఎందుకని చంద్రబాబు? అంటే పాలన బాగానే ఉందిగా. అంటే ఏమేమి చేశాడు? అధికారంలో ఉన్నాడు కదా, ఇప్పుడు డ్వాక్రా లోన్ ఇచ్చాడు అందరికీ, మరి అన్నీ చేస్తున్నాడు. ఈ పనులు రాజధాని వచ్చింది, పనులు బాగా చేస్తున్నాడు, అందుకనే వేస్తాడు. అంటే మీ బ్యాక్ సైడే రాజధాని ఐ థింక్, మరి అక్కడ రాజధాని ఏమన్నా పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి పనులు జరుగుతున్నాయి. చాలా మంది అంటున్నారు ఏం జరగట్లేదు అంటున్నారు. జరుగుతున్నాయి, డెవలప్మెంట్ బాగుంది డెవలప్. మళ్ళీ చంద్రబాబు రావాలి. నెక్స్ట్ ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? ఈయనే వస్తే బాగుంటుంది అనుకుంటా. కొన్ని మధ్యలో ఉన్నాయి కదా అభివృద్ధి పనులు పూర్తి చేయాలంటే ఆయనే రావాలి. అంటే చాలా మంది అంటున్నారు జగన్ కూడా ఒకసారి చూద్దామని, మరి వస్తే ఎలా ఉంటుంది? ఎవరి అభిప్రాయం అది, మా లెక్క ఇది. నా పేరు రుద్ర వెంకట శ్రీనివాసరావు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. తెలుగుదేశం అంటే అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆయన చేసేటటువంటి కృషి ఫలితం ఏ పనులైనా కానీ ఆ పనులన్నిటికి కూడా బాగా చేస్తున్నాడు కనుక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇంకా అభివృద్ధి చెందడానికి ఇంకా అవకాశం ఉంటుందని మేము రైతాంగంగా కూడా ముందు చూపుతోటి ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ వస్తే బాగుంటుందని మేము అభివృద్ధి చెందిద్దని అనుకుని కోరుకుంటున్నాం. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? చంద్రబాబు నాయుడు బాగా సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, అన్ని వర్గాలకి అన్ని జాతులకి చేశాడు. ఆయన రాష్ట్రానికి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి రావాలి, ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సనే మన రాష్ట్రానికి ఉండాలి. మన రాష్ట్రం ఎడగొట్టినప్పుడు కట్టుబాటుతో వచ్చాం, అయినా మనల్ని ప్రైమ్ మినిస్టర్ గారు ప్రత్యేక హోదా వల్ల రాహుల్ గాంధీ ఇస్తా అంటున్నారు. ఏదేమైనా మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని నా అభిప్రాయం. ఎందుకని చాలా మంది అంటున్నారు జగన్ కూడా వచ్చే అవకాశాలు? అవన్నీ బోగస్ అండి. ఎక్స్పీరియన్స్ పర్సన్కి పిల్లకాకి చాలా తేడా ఉంటుంది. మనోడు ఎన్నో ఒడుగుదుడులు రాష్ట్రంలో కట్టుబాటుతో వచ్చాం, వచ్చినప్పుడు వాళ్ళ తలసరి ఆదాయం 13% ఉంది. ఎంత రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తి ఆయన. అలాంటి ఆయనకి ప్రతి మహిళలకు కూడా మొన్న 10,000 ఇచ్చాడు, రైతులకు చేస్తున్నాడు. అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ లోన్లు అన్నీ బాగా డెవలప్ చేశాడు. అతనికి ఆ ఓటు అయిపోతే మోడీకి జగన్ చేసినట్టు లెక్క అన్యాయం జరుగుతుంది. ప్రజలు అందరూ కూడా జగన్ మన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేయాలి. ఓవరాల్ స్టేట్ పరంగా ఎవరు కావాలి నెక్స్ట్ సీఎంగా? ఎవరు వస్తారంటే ఆల్మోస్ట్ చంద్రబాబు అనుకుంటున్నాం. మళ్ళీ అంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఏమన్నా చేశాడా మంచి పనులు, అభివృద్ధి పనులు? కానీ అభివృద్ధి పనులు అంటే కొన్ని జరిగినాయి, మాకు తెలిసి మా ఏరియా సైడ్ అయితే కొన్ని జరిగినాయి. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ముఖ్యమంత్రికి ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు. ఎందుకని చంద్రబాబు నాయుడు? ఈ మధ్య వదిలేదు కదా 2 నెలలు 3 నెలల కిందట, అదే డ్వాక్రా వాళ్ళు కానీ లేదా వృద్ధా పింఛన్ అని దానికి ప్రజలు అనుకుంటున్నారు కొంత అనుకూలంగా ఉంటుంది అని. ప్లస్ స్టేట్ కూడా కొత్తది కాబట్టి రావచ్చని, ఆయన ఉంటే కొద్దిగా అభివృద్ధి అయ్యిద్దని చెప్పలేము. నాడి అట్టు ఉండదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ. ఎందుకని టీడీపీ? ఎందుకంటే ఇది వచ్చేసరికి దగ్గర పూర్తిగా రాజధాని ఏరియా, దీన్ని డెవలప్మెంట్ చేసే శక్తి ఆయన ఒక్కడికే ఉంది, ఇంకా ఎవరి వల్ల కాదు. 100% ఈసారి టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం కూడా టీడీపీకే ఉంది. అభివృద్ధి చెందే వ్యక్తి ఎవరైనా అంటే ఒక చంద్రబాబు గారే. ఇంకా రెండో వ్యక్తి ఎవరి వల్ల కాదు, ఎవరు వచ్చినా దానికి సహకరించే శక్తి కూడా వల్ల కాదు. అనుభవజులైన వ్యక్తి, అందరికీ ఆదరించే వ్యక్తి, అందరితో కూడా సమృద్ధుడైన, చిన్న పెద్ద మంచి చెడ్డ. ఇవాళ వృద్ధులకి 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చటం అనేది సామాన్యమైన మాట కాదు. వికలాంగులకు 3,000 పెన్షన్ అంటే రోజుకి 100 రూపాయల జీతగాడు. అలాంటి వ్యక్తిని ఎవరు దాదాపు మర్చిపోలేరు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈడిపోయి వచ్చి ఇటుక రాయ డబ్బులు లేకపోయినా వచ్చి ఈరోజు నిలబడి రాజధాని నిర్మించి ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ఒక స్టేటు మంచి గొప్పది అనేది నిరూపించిన వ్యక్తి ఒక చంద్రబాబు గారు. ఇంకా ఆయన తప్ప ఎవరు వచ్చినా కూడా దీని మూలాన మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. టీడీపీ తప్ప మళ్ళీ ఎవరు వచ్చినా కూడా 10 ఏళ్ళు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్క చంద్రబాబు నాయుడు గారే దీనికి సాధ్యులు, ఇంకా ఎవరి వల్ల కాదు. నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు, జగన్ లేకపోతే పవన్ కళ్యాణ్? అయితే మాకున్న 29 గ్రామాల్లో రైతులు మొత్తం చాలా వరకు మేము కూడా కూలింగ్ ఇచ్చున్నాం, పొలాలు కూలింగ్ ఇచ్చున్నాం కాబట్టి 5 సంవత్సరాల్లో మాకు కొంచెమే డెవలప్ అయింది. ఇంకొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వస్తే బాగా డెవలప్ అవుతామనేది మా ఆశ. అందుకని మేము చంద్రబాబు నాయుడు వస్తే
మాకు ఒక బెనిఫిట్, మా పిల్లలకు కానీ మాకు కానీ కొంచెం ఇండస్ట్రీలు సమస్యలు కొన్ని వస్తాయి కాబట్టి మాకు ఇచ్చిన దానికి మాకు ప్రయోజనం ఉండిద్ది. మేము కూడా దాని గురించి కొంచెం తృప్తిగా పడతాం. అంటే నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరైతే బెటర్ అంటే ఇంకా టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు అవుతుంది. అదే ఎందుకు ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేయలేదు, లాస్ట్లో మాత్రమే చేశాడు అంటున్నారు కదా? లేదన్నా, లాస్ట్లో చేస్తేనే ఇంతకుముందు పెన్షన్ తీసుకున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదా? ఇప్పుడే ఇచ్చాడు. అది ఈ 2000 అనేది ముందు జగన్ గారు 3000 ఇస్తా అన్నారు, ఈయన 2000 ఇస్తా అన్నారు. అది ముందు ఎలక్షన్ ముందే ఎవరైనా అనౌన్స్ చేసేది అంతే, మరి చేసాడు అంతే. చంద్రబాబు రావాలి. ఎందుకని చంద్రబాబు? దానికంతే పరిపాలన బాగుంది. పరిపాలన బాగుందంటే ఏమేమి చేసాడు 5 సంవత్సరాల్లో? దేని చేయలేదన్నా, రాజధాని చేసాడా, మరి ఇన్ని పనులు చేస్తున్నాడా, పింఛన్లు పెంచాడా, అన్ని చేస్తున్నాడుగా. ఇప్పుడు అంటే రాజధాని అంటే ఇప్పుడు మంగళగిరి ఆల్మోస్ట్ ఇక్కడ సెంటర్, ఇది యాక్చువల్ రాజధానికి, మరి బ్యాక్ సైడ్ రాజధాని కడుతున్నారు. మరి నిజంగా అక్కడ రాజధాని కడుతున్నారా లేకపోతే ఏం కట్టట్లేదా? రాజధాని పనులు అవుతున్నాయిగా. అంటే ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? ఏమన్నా చేశారా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే డెవలప్మెంట్? చాలా వరకు చేశారండి ఆయన, కాబట్టి లాక్కొచ్చారు. వేరే వాళ్ళు అయితే దీన్ని చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఎలక్షన్లు రాబోతున్నాయి, మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? తెలుగుదేశం వచ్చే అవకాశం. తెలుగుదేశం. ఎందుకని తెలుగుదేశం? అతను పెట్టిన సంక్షేమ పథకాలు కానీ, ఈ రాజధాని అభివృద్ధి కానీ, మళ్ళీ అతను వస్తానే మళ్ళీ ఎంత డెవలప్ అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు జగన్ ఒకసారి వస్తే బాగుంటుందని, మరి దాని గురించి అభిప్రాయం వాళ్ళదండి. అది ఆయన వస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఎవరు వచ్చినా చేయాలి. అది కొద్దిగా అనుభవం గల వ్యక్తి కాబట్టి కొద్దిగా రావాలని జనం కోరుకుంటున్నారు కొంతమంది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? తెలుగుదేశం. తెలుగుదేశం. ఎందుకని తెలుగుదేశం? పని బాగా చేస్తున్నారు కదా. మరి అంటే పనులు అంటే ఏమేమి చేశారు? మొత్తం అన్ని పనులు బాగా శుభ్రంగా ఉంటుంది. వేరే పార్టీ అయితే అయిపోద్ది, రాష్ట్రం నాశనమే. అంటే వైఎస్ఆర్సీపీ అంటున్నారు చాలా మంది, అసలు అది ఎత్త ఖాళీ, రాష్ట్రం రాదు, 100% రాదు. అభివృద్ధి చేయలేరు వాళ్ళు, చేయలేరు. అసలు దోపిడీయే, అందరికి తెలిసిందే. మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, మొత్తం ఎక్కడెక్కడ డెవలప్. అది ఇప్పుడు రాజధాని అంటున్నారు, మరి రాజధాని నిజంగానే కడుతున్నారా? అక్కడ కేవలం వాళ్ళకి వెళ్తుంది, వచ్చిన వాళ్ళు చూసిపోతున్నారు బస్సులతో. గెలిచి టీడీపీ దేనికి అవకాశం లేదు. ఒక ఇంటికి తల్లిదండ్రులు అలాంటి వాడు, చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళు. ఒక తండ్రి తల్లిదండ్రులు ఉంటారు, కొడుకుని వ్యవసాయం చదివిస్తారు, తాగుబోలు చేస్తారు, కుట్టమంటే కొట్టొస్తారు. ఆ రకం మిగతా పార్టీలు అంతే. సార్ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు రాజధానిలో పనులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొంత జరిగి కొంత ఆగిపోయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాబుడిది జరుగుతుందండి, ఎవరి వల్ల కాదు. జగన్ వస్తే అది చెప్పలేము సార్. టోటల్గా ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి మీ గ్రామం ఎలాగ ఉంది అసలు ఏం పట్టించుకోవట్లేదు. జగన్ గారు కూడా పక్కనే ఉంటున్నారు, రావట్లేదు కానీ ఇవ్వట్లేదు సార్. మాది పార్టీ పరంగా కాదు, నేను కూలి పని చేసుకునే అతనే. మామూలుగా టీడీపీ ప్రభుత్వం వస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం సార్. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ స్టేట్కి నెక్స్ట్ ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఏమో అనుకుంటున్నాం మేము. అంటే 5 సంవత్సరాల్లో ఆయన ఏమన్నా డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేశారా? చేశాడని కాదు, చంద్రబాబు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము. ఏ పార్టీ గెలిచే అవకాశం? నేను ఇంతకుముందు వచ్చేసరికి టీడీపీ. ఎందుకని టీడీపీ? ఏదైనా సరే ప్రభుత్వం వస్తేనే ఏదైనా బాగుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైనా సరే వచ్చినా మన రాష్ట్రం అభివృద్ధి చెందదు. కేవలం టీడీపీ హయాంలోనే అభివృద్ధి చెందుతుందా? నెక్స్ట్ టీడీపీకే, మేము ఫస్ట్ టీడీపీ. ఏమేమి చేశాడు 5 సంవత్సరాల చంద్రబాబు? ఏదైనా సరే న్యాయమే చేశాడు, అన్యాయం అయితే చేయలేదు. అంటే జనం నుంచి వచ్చిన మాట ఏదైనా సరే వాళ్ళు ఇష్టాసారంగా వాళ్ళు మాట్లాడతారే కానీ ఏదైనా సరే నెక్స్ట్ హయాము చంద్రబాబు వస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి చెందింది, ఎవరికైనా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.